జ్యోతుల్ నెహ్రూ గారు లేరా? అధ్యక్ష, ఎట్టకేలకు నాకు అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొన్న అరగంట సేపు మాట్లాడారు సార్. సార్ మాట్లాడుతున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, విశాఖపట్నం పారిశ్రామిక వాడలకి, విశాఖపట్నం ప్రజానికానికి మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చేటటువంటి ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి 63,000 ఎకరం కూడా ఆయకట్టు ఉంది అధ్యక్ష. మాకు 3 నియోజకవర్గాలకు సంబంధించి పిఠాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట ఈ 4 నియోజకవర్గాలకి సంబంధించి ఈ రిజర్వాయర్ కట్టి నిర్మాణం చేసి 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 30 సంవత్సరాల్లోని అందులో పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఎర్రమట్టి ఎర్ర దెబ్బలతో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా అది. దానివల్ల ఎక్కువగా పూడిక అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సౌజన్యంతో ఒక నిన్నే చూడడం జరిగింది. నేను ఏదైతే మోడల్ ప్రాజెక్టుగా రాష్ట్రానికి ఒకటి ఈ పూడిక తీత కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇది అత్యవసరమైనటువంటి అవసరమైన మన రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టుని ఆ పూడిక తీత కార్యక్రమం తీయడానికి మరి ఏదైతే వాళ్ళు ట్రయల్ ప్రాజెక్టుగా తీసుకుంటారంటున్నారో దాన్ని తీసుకోమని చెప్పేసి కోరడం గురించే ఈ అభ్యర్థన. దీన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇరిగేషన్ మంత్రి గారికి కూడా లేఖలు సమర్పించుకుంటున్నాను. వీటిని వారికి పంపించమని చెప్పేసి కోరుకుంటూ సవినయంగా మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. పద్దో నానాజీ గారు ఉందన్న.